నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. సినిమా అంటే కేవలం వినోదం కాదు. అది ఒక కళాకారుడి కళ. ఎంతో మంది శ్రమ. అటు డైరెక్టర్, ఇటు ప్రొడ్యూసర్, నటీనటులు, టెక్నీషియన్స్ అందరి కష్టానికి ప్రతిరూపం. కానీ కొందరు మాత్రం ఆ కష్టాన్ని క్షణాల్లో దోచేయాలని చూస్తారు. పైరసీ రూపంలో. తాజాగా అలాంటి దారుణమే ఒకటి వెలుగు చూసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంటున్న యువ నటుడు హోమ్, ప్రేమలు వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మనందరికీ సుపరిచితుడైన నాస్లెన్. నాస్లెన్ హీరోగా నటించిన బ్లాక్ బాస్టర్ సినిమా అలుపచ జింఖానా ఎంతో మంది ఆదరణ పొందింది. కానీ ఓ వ్యక్తి విమానంలో కూర్చొని మొబైల్లో అదే సినిమాను పైరసీ వర్షంలో చూస్తున్నాడు. ఆ విజువల్స్ చూడండి. ఫ్లైట్ నెంబర్ 6571 కొచ్చి నుండి చెన్నైకి వెళుతున్న విమానం. ఏప్రిల్ 18న 11 గంటల 50 నిమిషాలకు బయలుదేరే సమయం. సీట్ నెంబర్ 29D లో కూర్చొని ఆ పైరసీ సినిమాను ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఇది ఎంత ధైర్యం, ఎంత నిర్లక్ష్యం! తన కళ్ళ ముందు తన సినిమాను అక్రమంగా చట్టవిరుద్ధంగా చూసిన నటుడు నాస్లెన్ అవాక్కయ్యాడు. తక్షణమే ఆ దృశ్యాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. పైరసీ చేసేవారిని ఎక్కడా ఎప్పుడు ఉపేక్షించేది లేదని స్పష్టం చేశాడు. ఈ వ్యక్తిపై పైరసీకి సంబంధించిన కేసు దాఖలు చేస్తున్నాను. ఇది కేవలం నాస్లెన్ మాట కాదు, ఇది మొత్తం సినీ పరిశ్రమ గొంతు. ఎంతో కష్టపడి కోట్ల రూపాయలు వెచ్చించి తీసిన సినిమాలను ఇలా క్షణాల్లో పైరసీ పేరుతో దొంగిలించడం క్షమించరాని నేరం. సినిమా పైరసీ ఒక కళకు, ఒక పరిశ్రమకు పెట్టిన శాపం. ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించకూడదు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. ఒక సినిమాను థియేటర్లోను, చట్టబద్ధమైన ఓటీటీ ప్లాట్ఫామ్లోను చూసి కళను గౌరవించండి, పైరసీని తిరస్కరించండి. ఇలాంటి పైరసీ దొంగలపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది.